నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు మరియు కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్. ఈరోజు మీకోసం ఒక బెంగాలీ ఒరిస్సా ఇటు సైడ్ వాళ్ళు ఎక్కువగా మస్టర్డ్ ఆయిల్ వేసి బంగాళదుంప అన్నీ వేసుకుంటుంటారు. ఈరోజు మనం చేసే డిష్ పేరు చనార్ దాల్నా. పన్నీర్ అంటే చనా తీసుకుంటారు. అంటే వేడి వేడి పాలని కొంచెం అంత నిమ్మరసం కానీ వెనిగర్ వేసి విరక్కొట్టి దాంట్లో ఉన్న చనా తీసుకొని దాంతో చిట్టి కట్లెట్లా చేస్తారు. అయితే ఈ కట్లెట్లు సాఫ్ట్గా ఉండాలి అంటే మనం ఇలా గ్రేట్ చేసుకున్న పన్నీర్ తీసుకొని అందులో కొంచెం అంత బేకింగ్ పౌడర్ కూడా వేసుకుందాం. దాంతోపాటు కొంచెం మైదా. అయితే బేకింగ్ పౌడర్ మైదాలోనే కలిపేస్తాను. కొంచెం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం తీసుకొని ఈ మైదాని ఈ చెనా అంటే విరిగిన పాలతో చేసిన ఈ చెనాలో కలిపేసుకుందాం. అలాగే మన టాటా సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాం. వేసుకొని ఇవి చక్కగా కలిపేసుకొని తర్వాత దీంట్లో మీకు ఏదన్నా మసాలాలు అవి వేసుకోవాలంటే కొంచెం అంత కారము, కొంచెం అంత పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుందాం. వేసేసుకొని దీన్ని మంచిగా కలిపేసి వీటితోటి చిట్టి చిట్టి కట్లెట్లు చేసుకుందాం. ఇట్లా కలపగానే ఇది ఒక ముద్దలాగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సినంత సైజులో చేసుకోవచ్చు. అయితే ఇందులో బంగాళదుంపలు కూడా మనం తీసుకున్నాం. వీటిని కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను కాబట్టి ఈ పన్నీర్ని కూడా మనం అలాగే రౌండ్గా తయారు చేసుకుందాం. చూడండి, ఇంత ముందుగా ఇలా డివైడ్ చేసేసుకుందాం. ఓకే, అయితే ఇలా మంచిగా చేతితోటి ఇలా కొంచెం అంత ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఇవి కొంచెం అంత బైండింగ్ కరెక్ట్గా అంటే చక్కగా పట్టుకొని నూనెలో కొంచెం ఫ్రై చేసుకున్నప్పుడు విరక్కుండా ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత చేతితోటి కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుందాం. ఇవి రెడీ అయిపోయినాయి. దీన్ని మనం నూనె తీసుకొని వీటిని చక్కగా రెండు వైపులా కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం ఇలా నూనె తాకిచ్చేసి పక్కకి ఇలా మరీ ఎక్కువ నూనె వేయకూడదు. ఏదో నూనెలో డీప్ ఫ్రై చేసుకోకుండా చక్కగా ఇలా చేసిన తర్వాత వీటిని రెండు పక్కల కొంచెం రంగు వచ్చిన దాకా కుక్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా, ఓహో చూడగానే తినేయాలనిపించేలా తయారైపోయింది. కాకపోతే వాళ్ళు ఇలా చేసుకొని తర్వాత గ్రేవీ చేసుకుంటారు. వాళ్ళు ఫిష్ చేసుకున్నా అందులో బంగాళదుంప వేస్తారు, మటన్ చేసుకున్నా బంగాళదుంప వేస్తారు, వెజిటేరియన్ డిష్లు చేసినా బంగాళదుంప వేస్తారు. మరి ఈరోజు పన్నీర్ వేసి మనం వాళ్ళ స్టైల్లో చేసుకుందాం. ఇంకా కొంచెం రంగు వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసి పెట్టేసి తర్వాత ఆ బెంగాలీ స్టైలు కర్రీ మంచి మస్టర్డ్ ఆయిల్లో. ఈ మస్టర్డ్ ఆయిల్ ఏంటి అంటే మన ఆవాల నూనె, పచ్చి ఆవాల నూనె. కొంచెం నూనె వేడెక్కగానే కళ్ళు మండుతాయి. ఆ ఘాటులో చేసుకునే కూరలు రుచిగా ఉంటాయి. నాకు పాలకూర, ఫిష్ ఇలాంటివన్నీ ఈ మస్టర్డ్ ఆయిల్లో చేసుకుంటే అద్దరిపోతుంది. సో మరి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి కదా, ఇవి తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఎంత ఈజీగా ఉంది కదా. మరి ఇప్పుడు మరో గిన్నెలో కూర తయారు చేసుకుందాం. మరి మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనెకి బాగా అంటే పొగ వచ్చేదాకా మనం మంచిగా వేడి అవ్వాలి. అందుకే ముందుగానే స్టవ్ ఆన్ చేసేసి దీన్ని చక్కగా వేడి చేశాను. ఆ పొగ రాలేదనుకోండి, మీకు ఈ నూనెలో ఏదన్నా వంట చేస్తే మనకి కడుపుకి అంత హాయిగా ఉండదు. ఆ పొగ వచ్చి ఆ పొగలో మన కళ్ళు మండితే అప్పుడు ఈ ఆయిల్లో ఆ పచ్చిదనం అనేది ఏదైతే ఉందో చక్కగా కుక్ అయ్యి తినడానికి రుచి బాగుంటుంది, మన కడుపుకు కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు స్లోగా పొగ వస్తుంది. ఈ లోపల నేను బంగాళదుంప ముక్కలు తీసేసి ఒక పేపర్ టవల్ మీద పెట్టేస్తాను. అంటే ఎక్స్ట్రా నీళ్లు అది ఇది ఉంటే అంత చిట్లి నా మీద కూడా పడుతుంది. సో నూనె వేడెక్కింది, పొగలు వస్తున్నాయి. ఒక్కొక్క ముక్క ఇలా వేసుకుందాం. ఆ వేడి నూనెలో సూపర్ 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 బంగాళదుంపలు. అయితే బంగాళదుంప కూడా ఈ నూనెలో ఫ్రై అవుతే ఆ బంగాళదుంపకే రుచి పెరిగిపోతుంది. ఈ ఆవాల నూనెలో ఫ్రై అవుతే మంచి రుచి వస్తుంది. చూడండి, ఏదో నూనె పసుపులాగా చక్కటి రంగు కూడా ఈ ముక్కలకి ఇస్తుంది. మంచిగా ఫ్రై చేసుకుందాం ముందు. అయితే ఇదే నూనెలో మనం కర్రీ కూడా తయారు చేసేసుకుంటాం. సో ఫస్ట్ అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. ఇలా బంగాళదుంప ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే మన బిర్యానీ ఆకు, మరి అలాగే
ఇందులో కలోంజీ ఇవన్నీ వేస్తే మనకు మంచి ఆచారి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇందులో ఎండుమిరపకాయలు వాటి గింజలు కూడా ఇందులో వేసి చక్కగా ఫ్రై చేసుకుందాం. ఈ బంగాళదుంపలు ఫ్రై అవుతూ అవి కూడా లైట్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని కొంచెం పసుపు, కారం, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మరీ ఎక్కువద్దు కొంచెం వేసుకుందాం. ఇందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఇందులో వేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి ఇందులో కొంచెం నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే నూనెలో ఇలా వేసామనుకోండి మనకి ఈ మసాలా అంతా మాడే అవకాశం ఉంటుంది. ఇది వేసినప్పుడు మన టమాటా ముక్కలు కూడా రెడీగా పెట్టుకోవాలి. ఏంటి ఇప్పుడు చూడండి, మన బంగాళదుంప కొంచెం కలర్ వచ్చిన తర్వాతే వేసుకోవాలి. కొంచెం బంగారంలా మెరుస్తున్నాయా మన బంగాళదుంప, ఇంకొక నిమిషం ఆగుదాం. ఇప్పుడు బంగాళదుంపలు పర్లేదు, రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. అయితే ఎక్కువసేపు ఇందులో ఇలా కుక్ చేయొద్దు. దీని లోపల మనం టమాటాలు కూడా వేసేసుకుందాం. ఈ టమాటాలు కూడా వేసేసి ఇప్పుడు మనం ఈ బంగాళదుంప, ఈ టమాటాలు అన్నీ చక్కగా మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. ఎప్పటిదాకా ఆ టమాటాలు కరిగిపోవాలి, ఒక మంచి గ్రేవీ అవ్వాలి. కొంచెం నూనె ఎక్కువ ఉన్నా ఇది ఒక మంచి అచారీ టేస్ట్ లాగా వచ్చి పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ లాస్ట్లో మన దగ్గర మన పన్నీర్తో చేసుకున్న కట్లెట్లు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుంటే ఆ గ్రేవీ కొంచెం పీల్చుకొని పీసులు భలే టేస్టీగా ఉంటాయి. సో ఒక 10 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకుందాం. ఆ టమాటాలు అంతా కరిగిపోయి మంచి గ్రేవీ అయి పైన నూనె తేలేంత వరకు ఈ గ్రేవీ రెడీ అవుతూ ఉంది. అయితే ఇందులో మనం ఉప్పు వేయడం మర్చిపోయాము. ఎందుకంటే ఎప్పుడు వంటలు చేసేటప్పుడు ఉల్లిపాయలు వేయగానే ఉప్పు వేస్తాను, కానీ ఈ టాటా సాల్ట్ ఎలా మర్చిపోయాను. మంచిగా కూడా ఉప్పు కూడా వేసేసి ఇంకా చూడండి, ఇప్పుడు టమాటాలు కరిగిపోతున్నాయి. మంచి కొద్దిసేపు అయిన తర్వాత మంచి గ్రేవీ లాగా తయారవుతుంది. టమాటాలు పుల్లగా ఉంటాయి కదా, ఇందులో మంచి టేస్ట్ రావడం కోసం కొంచెం అంత షుగర్. ఎందుకంటే ఈ ఘాటుగా మనం కలోంజీ వేసాము, వాటన్నిటికీ ఇది మంచి కాంబినేషన్ లాగా ఉంటుంది. కొంచెం అంత పంచదార వేసేసుకొని దీన్ని రెడీ చేసుకుందాం. బంగాళదుంప కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ముక్కలు విరిగిపోయే ప్రమాదం ఉంది రోజ్ లేదు. సో ఇంకా కొంచెం సేపు కుక్ చేసేసి తర్వాత టేస్ట్ చేసి ఆ పన్నీర్ కూడా వేసి తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. సో మరి ఇప్పుడు చూడండి, నూనె కూడా బయటకు వచ్చింది, కొంచెం చిక్కబడ్డది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అంత నీళ్లు వేసుకొని గ్రేవీ తయారు చేసుకుంటే బాగుంటుంది. ఆహా, ఇది ఏదో మంచి పచ్చళ్ళలా తయారైంది. కానీ టేస్ట్ ఉప్పు సరిపోయిందా లేదా? పర్ఫెక్ట్. ఆ షుగర్ వేయలేదనుకోండి మరే వెరైటీగా తయారవుతుంది. అందుకని లైట్గా కొంచెం షుగర్ తప్పకుండా వేయండి. తర్వాత కొత్తిమీర కూడా ఉంది. మరి మనం పన్నీర్ తయారు చేసుకున్నాం కదా, జాగ్రత్తగా పన్నీర్ ముక్కలు కూడా వేసి ఏంటి స్టవ్ కూడా కట్టేసుకున్నాం. కట్టేసి ఒట్టిగా ఈ పన్నీర్ ముక్కలు ఈ గ్రేవీలో ఇలా మునిగితే చాలు, అంత టేస్ట్ అంతా పీల్చుకుంటుంది. ఈ పన్నీర్ ముక్కల్ని కూడా కొంచెం గ్రేవీలో మునిగితే చాలు, రెడీ అయిపోతుంది. చూశారు కదా, చెనార్ దాల్నా మన సూపర్ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం నూనె ఎక్కువనా ఇది ఈ విధంగానే తింటే మజా వస్తుంది. ఆ ఆవాల నూనె వేస్తేనే ఈ డిష్కి ఆ రుచి వస్తుంది. సో మంచి కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం చల్లారిన తర్వాత వేడి అన్నంతో వడ్డించుకుందాం. ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు మరియు మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్లో ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ కలుద్దాం. చక్కగా కుక్ అయిన మన చూడండి సూపర్. దీన్ని కొంచెం ఘాటుగా భలేగా ఉంటుంది కదా, అందుకే చేత్తో తినడమే కరెక్ట్ మెథడ్. బంగాళదుంప కూడా చూడండి గుండ్రంగా ఉన్నా పర్ఫెక్ట్గా కుక్ అయింది. కొంచెం వేడిగా ఉంది చేతికి. ఆహా, చాలా చాలా సింపుల్. 2 minutesలో మీరు ఈ ఎగ్లెస్ కేక్ చేయొచ్చు. గోధుమ పిండి ఒక జాలి దాంట్లో వేసుకోండి, ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా వేస్తాం కాబట్టి. వేసేసుకొని ఇది మనం 180 degrees సెంటిగ్రేడ్లో 30 to 35 minutes మనం బేక్ చేయాల్సింది. చూడండి వేడిగా ఉంది. సో మరి కాస్త కాదండి, అంటే చాలా ఎక్కువగా చల్లారిపోవాలి. అప్పుడే మనం ఈ బ్రెడ్ని కట్ చేసుకోగలుగుతాం.
ఈ బంగాళదుంప ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. కొంచెం మెరుస్తూ ఈ ఆవాల నూనెలో చక్కగా కుక్ అయిన మన వావ్ చూడండి సూపర్. దీన్ని కొంచెం ఘాటుగా భలేగా ఉంటుంది కదా, అందుకే చేత్తో తినడమే కరెక్ట్ మెథడ్. ఓకేనా? ఆహా అయ్య బాబోయ్, మంచి సువాసన సూపర్. మరి ఆహా చాలా బాగుంది. మరి పన్నీర్ కూడా ఎంతో సాఫ్ట్గా ఉంది చూడండి, ఏదో ఫిష్ ముక్క తింటున్నట్టు భలేగా ఉంది. ఆహా చాలా బాగుంది. బంగాళదుంప కూడా చూడండి గుండ్రంగా ఉన్న పర్ఫెక్ట్గా కుక్ అయింది. కొంచెం వేడిగా ఉంది చేతికి. ఆహా మర్చిపోయాను, టీవీ షోలో తింటున్నానా ఏదో ఇంట్లో తింటున్నట్టు తినేస్తున్నాను. చాలా బాగుంది, సూపర్గా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేయాలి. ఆహా బంగాళదుంపకి ఇంత రుచి వస్తుందంటే అదంతా ఆవాల నూనె మయమే. ఎప్పుడు మనం ఇళ్ళల్లో కొన్ని కూరలు చేసుకునేటప్పుడు ఆవాల నూనె వాడుకోండి, చాలా బాగుంటుంది. మరి ఏంటి డౌట్ అక్కర్లేదు, లొట్టలు వేసుకొని తింటున్నా అంటే సూపర్గా ఉంది. మరి కొత్త ఆవకాయ పచ్చడి పట్టగానే ఎంత ఇంట్రెస్టింగ్గా తింటాం, ఇది అంతకంటే సూపర్గా ఉంది. చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. సూపర్ అంటే సూపరే. మరి చనార్ దాల్నా ఈ బెంగాలీ డిష్ తయారు చేయడం కోసం ముందుగా పన్నీర్ చక్కగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. అందులో కొంచెం మైదా, కొంచెం ఉప్పు, కొంచెం అంత ఎండుమిరపకాయల పొడి, గ్రీన్ చిల్లీస్, అలాగే కొంచెం ఉప్పు వేసి చక్కగా కలిపి కట్లెట్ షేప్ లో చేసి నూనెలో 2 వైపులా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత అందులో బంగాళదుంప గుండ్రంగా కట్ చేసినవి వేసి 2 పక్కల కొంచెం కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దాంట్లో జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకు, కలోంజీ, రెడ్ చిల్లీ వేసి చక్కగా కుక్ చేయాలి. ఒక మిశ్రమాన్ని మనం పసుపు, ఎండుమిరపకాయల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, కొన్ని నీళ్లు వేసి మిశ్రమంలా తయారు చేసుకుని ఈ మిశ్రమాన్ని ఫ్రై అవుతున్న బంగాళదుంప దాంట్లో వేసి దాంతో పాటు కొంచెం టమాటో ముక్కలు, పంచదార అలా వేసి చక్కగా కుక్ చేయాలి. టమాటాలు అంతా కరిగిపోయి గ్రేవీలా అయిన తర్వాత ముందుగా చేసుకున్న పన్నీర్ టిక్కాలు కూడా వేసి దీన్ని వేడివేడిగా వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ రాగిని మీకోసం ఒక స్పెషల్ వంటకం తీసుకొచ్చేస్తుంది. ఈరోజు మీ అందరి కోసం ఒక ఎగ్లెస్ కేక్ తీసుకొచ్చేసాను. చాలా సింపుల్, 2 మినిట్స్లో మీరు ఈ ఎగ్లెస్ కేక్ చేయొచ్చు. చాలా హెల్దీ, అది కూడా మనం మైదా పిండి వాడట్లేదు, గోధుమ పిండి, అలాగే అరటిపండుతో ఈ ఎగ్లెస్ కేక్ చేయబోతున్నాము. సో మరి స్టార్ట్ చేసేద్దామా? కొంచెం పండిపోయిన అరటిపండ్లు ఎప్పుడన్నా ఉంటే పాడేయకుండా మీరు ఇలా బ్రెడ్ చేసుకోవటానికి వాడచ్చు. అలాగే మీకు నేను ఒక స్వీట్ కూడా చూపించాను, అలాగే మిల్క్ షేక్స్ కూడా చూపించాను. మీరు అలాంటి వాటికి పండిపోయిన బ్రెడ్స్ వాడండి. సో 2 అరటిపండ్లు, అలాగే బ్రౌన్ షుగర్. మీ దగ్గర బ్రౌన్ షుగర్ ఉంటే బ్రౌన్ షుగర్ వాడండి, లేదంటే రెగ్యులర్ షుగర్ కూడా వేసుకోవచ్చు. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు ఆయిల్, అది కూడా కొబ్బరి నూనె. మీరు కావాలంటే కొబ్బరి నూనె వాడుకోవచ్చు, లేదంటే రెగ్యులర్ ఆయిల్ కూడా మీరు వాడుకోవచ్చు. అన్నీ గ్రైండర్లో వేసుకోండి, ఎందుకంటే ఈజీగా అవుతుందని చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక్కసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మన అరటిపండు మిశ్రమం చక్కగా గ్రైండ్ చేసుకున్నాను. ఫాస్ట్గా అయిపోవటానికి ఇది ఈజీ. ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసేసుకోండి, లేదంటే ఇదే గ్రైండర్లో మీరు పిండి కూడా డైరెక్ట్గా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 కప్పు గోధుమ పిండి ఒక జాలి దాంట్లో వేసుకోండి, ఎందుకంటే మనం బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా వేస్తాం కాబట్టి. ఇందులో కాస్త సినమన్ పౌడర్ అంటే దాల్చిన చెక్క పొడి, అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ చిటికెడు వాడుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు మరొక్కసారి ఇలా జల్లెడ పడితే సరిపోతుంది. ఇందులో కాస్త ఫ్లేవరింగ్ కోసం మనం ఎగ్స్ వేసుకోవట్లేదు, అయినా కూడా కొంచెం ఫ్లేవరింగ్ కోసం వనీలా ఎసెన్స్. ఇవన్నీ మిక్స్ చేసేసి మనం ఇప్పుడు బ్రెడ్ మోల్డ్లో వేసేయటమే, బేక్ చేయటం కోసం.
మీరు కావాలంటే కొంచెం పాలు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మన మిక్స్చర్ రెడీ అయిపోయింది, బ్రెడ్ మిక్స్చర్. ఇక్కడ బ్రెడ్ మోల్డ్ ఉంది. ఈ మోల్డ్లో నేను కాస్త బటర్ రాసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ మోల్డ్లో మనం ఈ పిండిని వేసేసుకోవటమే. వేసేసుకొని ఇది మనం 180 డిగ్రీ సెంటిగ్రేడ్లో 30 to 35 మినిట్స్ మనం బేక్ చేయాల్సింది. ఎందుకంటే ఎగ్స్ లేవు కాబట్టి ఎప్పుడైనా మనం ఎగ్స్ వేసుకున్నప్పుడు కొంచెం కుక్ చేయటం కోసం టైం పడుతుంది. మీరేం సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా బేక్ అయ్యేటప్పుడు సెట్ అయిపోతుంది. సో మరి అక్కడ అవన్ కూడా రెడీగా ఉంది. నేను 180 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఒక 30 to 35 మినిట్స్ బేక్ చేస్తాను. చూడండి, మన బనానా బ్రెడ్ అది కూడా ఎగ్లెస్ రెడీ అయిపోయింది. ఈవెన్గా కూడా కుక్ అయిపోయింది, వేడిగా ఉంది. ఇలాంటి ఎగ్లెస్ కేక్స్ ఎప్పుడైతే మనం చేస్తామో మీరు వేడిది కట్ చేయడానికి మాత్రాన ట్రై చేయొద్దు, ఎందుకంటే విరిగిపోతుంది. ఎగ్లెస్ కేక్ కాబట్టి విరిగిపోతుంది. అదే ఎగ్ వేసుకొని చేస్తే మీరు వేడిది కట్ చేసినా పర్వాలేదు. సో మరి రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉల్టా వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది సిలికాన్ ట్రే. సిలికాన్ ట్రేకి ఎక్కువగా బటర్ పెట్టకపోయినా ఈజీగా మీకు కేక్ని డిమోల్డ్ చేసుకోగలుగుతారు. చూడండి, వేడిగా ఉంది. సో మరి మరీ కాస్త కాదండి, అంటే చాలా ఎక్కువగా చల్లారిపోవాలి. అప్పుడే మనం ఈ బ్రెడ్ని కట్ చేసుకోగలుగుతాం. సో మరి ఒక 10 నిమిషాల వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత మనం కట్ చేసుకుందాం స్లైసెస్గా. కేక్ని రెస్ట్ చేసేసుకున్నాము. చూడండి, రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్ట్రైట్ చేద్దాం. మనం ఎప్పుడు తినాలి అనుకుంటే ఈ బ్రెడ్ని మీరు ఏం చేయండి అంటే చల్లారిన తర్వాత నెక్స్ట్ డే తినాలనుకోండి, కాఫీ టైంలో తింటే ఇంకా బాగుంటుంది. కట్ చేస్తుంటే కూడా నాకు ఇక్కడ ఫ్లేవర్ అంతా కోకోనట్ ఆయిల్, అంటే మనం కొబ్బరి నూనె వేసుకున్నాం కాబట్టి ఆ కొబ్బరి నూనె స్మెల్. ఆహా, ఈ రెసిపీలో మనం మైదా పిండి అస్సలు వాడలేదు, గోధుమ పిండితోనే ఈ బ్రెడ్ చేసాం. మరి ఒక 10 నిమిషాలు మనం ఈ కేక్ని రెస్ట్ చేసేసుకున్నాము. చూడండి, రెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్ట్రైట్ చేద్దాం. ఓకే, సో మరి స్ట్రైట్ చేసిన తర్వాత మెల్లిగా ఫస్ట్ ఒక ఎడ్జ్ మాత్రాన మీరు కొంచెం కట్ చేసుకోండి. ఇంకొక స్లైస్. ఈ స్లైస్ని మీరు ఇలా కట్ చేసుకొని మనం మార్కెట్లో బ్రెడ్ కొనుక్కుంటాం కదా, అలా వారం పాటు మనం ఈ బ్రెడ్ని యూస్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు తినాలి అనుకుంటే ఈ బ్రెడ్ని మీరు ఏం చేయండి అంటే చల్లారిన తర్వాత నెక్స్ట్ డే తినాలనుకోండి, కాఫీ టైంలో తింటే ఇంకా బాగుంటుంది. ఈ బ్రెడ్ని తీసేసుకొని కాస్త అవెన్లో ఒక 30 లేదా 20 సెకండ్స్ వేడి చేసుకుంటే మీరు టీతో ఈ చక్కటి సింపుల్ అయిన బనానా బ్రెడ్, అది కూడా ఎగ్లెస్, తినేయచ్చు. కట్ చేస్తుంటే కూడా నాకు ఇక్కడ ఫ్లేవర్ అంతా కోకోనట్ ఆయిల్, అంటే మనం కొబ్బరి నూనె వేసుకున్నాం కాబట్టి ఆ కొబ్బరి నూనె స్మెల్ ఆహా చక్కగా వస్తుంది. అలాగే అరటిపండు వేసుకున్నాం కదా, ఆ అరటిపండు ఫ్లేవర్ కూడా. ఈ రెసిపీ చూసారు కదా మీరు, ఈ రెసిపీలో మనం మైదా పిండి అస్సలు వాడలేదు, గోధుమ పిండితోనే ఈ బ్రెడ్ చేసాము. 2 మినిట్స్లో మీకు బ్రెడ్ మిక్స్చర్ రెడీ అవుతుంది, కానీ 30 మినిట్స్లో మీకు బ్రెడ్డే రెడీ అయ్యి వచ్చేస్తుంది. సో మరి ఫాస్ట్గా వెంటనే బ్రెడ్ ఇంగ్రీడియంట్స్ తీసేసుకొని చేసేయండి, మీ వాళ్ళందరికీ సర్వ్ చేసేయండి. సో మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. ఎగ్లెస్ బనానా బ్రెడ్ తయారు చేయు విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో అరటి పండ్లు, బ్రౌన్ షుగర్, కొబ్బరి నూనె వేసి మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో గోధుమ పిండి, దాల్చిన చెక్క పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వనీలా ఎసెన్స్ వేసి కలిపి బటర్ రాసిన బ్రెడ్ మోల్డ్లో వేసి అవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో 35 నిమిషాల పాటు బేక్ చేసి చల్లారిన తర్వాత స్లైసులుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు మనం రెడ్ చిల్లీ పేస్ట్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెడ్ చిల్లీ పేస్ట్ను చైనీస్ వంటకాల్లో ఎక్కువగా వాడతారు. రెడ్ చిల్లీ పేస్ట్ చేయడానికి
బేడిగి మిరపకాయలను వాడితే మంచిది. ఇవి చాలా ఎర్రగా ఉంటాయి కానీ కారం తక్కువగా ఉంటుంది. మరిగే నీళ్ళలో కొంచెం వెనిగర్, బేడిగి మిర్చిని వేసి 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ చేసి వాడుకోవచ్చు. నిల్వ ఉంచుకోవాలి అనుకున్నప్పుడు నూనెలో కాసేపు ఉడికించుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. మనం పచ్చి కొబ్బరిని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నప్పుడు అందులో ఫంగస్ ఫామ్ అయ్యి నల్లగా మారుతూ ఉంటుంది. అలా నల్లబడకుండా ఉండాలంటే నిమ్మ చెక్కకు ఉప్పు అంటుకొని ఇలా చూపించే విధంగా కొబ్బరి చిప్పకు రుద్దుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది. మీరు చేసే అద్భుతమైన వంటకాలు మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మరి మాకు రెసిపీ పంపించవలసిన చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. చూసేశారు కదండి మరి ఈరోజు వంటకాలు. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.